శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని గ్రహాలకి అనుకూల సంచారం ఉండటం వల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. విద్యారంగంలో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా విద్యలో రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగం చాలా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఆర్థికంగా బాగా బలపడగలుగుతారు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి విజయం సాధించగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి వాహన ప్రాప్తి యోగం డిసెంబర్ నెలలో ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా సంతాన సౌఖ్యం ఉంది. అంటే సంతానం లేని మేషరాశి వాళ్ళకి సంతానం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం పురోగతి చూసి ఆనందించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి చూసి గర్వపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంతానపరంగా విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు నశించిపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అలాగే మేషరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. మేషరాశి వాళ్ళ దాంపత్య జీవితం డిసెంబర్ నెలలో చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాభిప్రాయాలు కలగవు. అలాగే ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ప్రయాణాల్లో ధనలాభం అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సాంఘికంగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఉన్నత వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 12, 16, 25. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 6, 12, 17, 21, 23. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మేషరాశి వాళ్ళు వాళ్ళ రాస్యాధిపతి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తున్నట్లయితే మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ప్రధానంగా రాహు బలం పెంపొందింపజేసుకోవాలి. ఎందుకంటే వ్యయంలో రాహు సంచారం ఉంది కాబట్టి రాహుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే
ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.